హాయ్ అండి. ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పప్పు కోసం మనం ముందుగా 3 గ్లాసుల కందిపప్పుని తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టిన కందిపప్పుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 5, 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, మీకు ఇంకొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకా 2, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కట్ట పాలకూరని మంచిగా కట్ చేసుకొని 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన పప్పుని ఇలా ఉడకబెట్టుకున్న కందిపప్పులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని నేను ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం పోపు కోసం ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఒక 5, 6 వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ వేడైన ఆయిల్లో కొంచెం జీలకర్ర, అలాగే మినపప్పు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేగిన పోపులో కొంచెం వెల్లుల్లి కొంచెం ఇలా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఇలా ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ మనం ఎండుమిర్చి, నేను ఒక 2, 3 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అట్లనే కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి పోపులో. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. నెక్స్ట్ మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పప్పుని పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని సరిపడా ఉప్పు, నేను ఒక 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకున్నా. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పప్పును బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకున్న పప్పుని మనం చపాతీలోకి, రైస్లోకి ఎందులోకన్నా బాగుంటుందండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ బ్లాగ్స్.